ఏం చెప్తావు? చెప్తావా? చెప్దాం. చెప్పేసి ఇక్కడికి వచ్చినాయి అన్న అట్లా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. ఇది మన ఛానల్ 2లో చాలా డేస్ తర్వాత ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చినాము. ఏంటి అంటే మన తెలంగాణలో మన పెద్దపల్లి డిస్టిక్ పరిధిలో లేకపోతే భూపాలపల్లి డిస్టిక్ కిందకి కొత్తగా వచ్చింది. ఇక్కడ కాకతీయ కాలం ఉన్నటువంటి శివాలయాలు చాలా ఉన్నాయి. అట్లాంటి అరుదైనటువంటి ఒక శివాలయం గుడి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శివలింగం లేదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు అయితే చూపిస్తాం. మాతో పాటు రండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒకసారి పైకి పెట్టాం. అది చూడండి, గోపురాలు అన్నీ కూడా శిథిలావస్థకి వచ్చినాయి. ఆల్మోస్ట్ బాగా అయిపోయింది, నాకు 60-40% కూడా అయిపోయింది. జస్ట్ ఒరిగి ఉన్నాయి అంతే. అవి చాలా డేంజర్గా ఉన్నాయి. అసలు ఈ గుడిని పట్టించుకునే నాలుగు అయిపోయింది. ముంగట మాత్రం ఒకటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది. ఇప్పటికి కూడా పూజలు చేస్తున్నట్టున్నారు. కాకపోతే లోపల సైడ్ మాత్రం అంతగా ఏం లేదు. ఒకసారి చుట్టూ తిరుగుతాం రండి. అటనా ఘోరంగా ఉంది అని ఒకప్పుడు మంచిగా ఉండే కావచ్చు. చూడు ఒకసారి, అది మొత్తం పలిగి ఉన్నాయి. చూసినావా? మొత్తం పలిగి ఉన్నాయి. చూడు, మొత్తం అయిపోయింది. కానీ ఇంత అద్భుతంగా ఇప్పటి కట్టాలంటే కట్టలే. అది ఇసుక కూడా తీసుకొచ్చి వేసినంటే కట్టడానికి మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు చేస్తారేమో చెప్పలేము. ఫ్రెండ్స్ ఇసుక అయితే ఉంది, నాకు తెలిసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తారేమో, చూడాలి. బాగుంది. ఒకసారి ఈ వ్యూ చూపెట్టు ఒకసారి. చూడ ఎంత బాగుంది ఆ కొండలు. అబ్బాబ్బాబ్బా, ఏం ప్లేసు. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. సో సూపర్ ఉంది ప్లేస్ మాత్రం, చాలా సూపర్ ఉంది. మేము ఒక షూటింగ్ పర్పస్లో ఇక్కడికి వచ్చినాము. సో అట్లా ఆ వీడియో కూడా ముందు వస్తుంది. ఎందుకు ఇప్పుడు ముందే చెప్పడం. రండి నాతో పాటు. అదే అది కంపేసి అంటున్నారుగా. నాకు తెలిసినంత వరకు అయితే ఈ గుళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారేమో. ఎందుకంటే అక్కడ మైకులు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ నాకు తెలిసి అంతకుముందు పూజలు యజ్ఞాలు ఏమైనా జరుగుతాయి కావచ్చు. ఇప్పటికి కూడా ప్రజెంట్ ఇక్కడ 3 ఉన్నాయి. 3 గోపురాలు అంటే 3 విగ్రహాలు ఉంటాయి అనుకుంటా లోపల. అసలు లోపల ఎట్లున్నది, నిజంగా విగ్రహాలు ఉన్నాయా లేకపోతే ఉండి శిథిలావస్థలో ఉన్నాయా, అవి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి నేను చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అట్లనే ఆ గుడి చూడండి, అది అసలు ఏ టెంపుల్, దాని లోపల ఉన్న విగ్రహాలు ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను. నాతో పాటు ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. స్టెప్ బై స్టెప్ చూపిస్తాం రండి. నేను కూడా ట్రిమ్ చేయను, వీడియో కట్ చేయను, కంటిన్యూ వీడియో పెడతా. చూడండి వీడియో కట్ చేయకురా, కంటిన్యూగా చూపిద్దాం. మనం కూడా కట్ చేసి అది చూపెట్టే కంటే లైట్ మనం వెళ్ళేది ఎంట్రన్స్ లోపలికి కూడా చూపిస్తే బెటర్. భలే ఉన్నాయి. 4 దిక్కుల 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది టెంపుల్, చాలా సూపర్ ఉంది. నేను ఖచ్చితంగా నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చూడడం మా బాస్ ఇక్కడ చూపెట్టి. జై శ్రీరామ్, జై హనుమాన్. చాలా అద్భుతంగా ఉన్నది విగ్రహం మాత్రం, సూపర్. సంజీవని తెచ్చినట్టు లోపల తీసుకురా కెమెరా. సంజీవని ఫోటో రేపు పెద్ద బల్లి ఉంది, ఒకసారి చూపెట్ట. లోపలికి వెళ్ళింది అక్కడ చూడండి ఫ్రెండ్స్, పెద్ద బల్లి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు నేను చూపెట్టేసరికి వెళ్ళింది. అండి ఏమో నాకు చూపిద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తీసుకురా కెమెరా. ఇది నాగబంధం లాగా ఉంది చూడండి, నాగబంధం అన్న. లైట్ ఆన్ చేస్తాను అట్లా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాగబంధం లాగా ఒకటి ఉంది. సో కింద చూడండి, కింద విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ రాముని యొక్క వీళ్ళు, సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. లోపలికి వెళ్తాం రండి. ఈ బండ కూడా అది అల్లు బండ అనుకుంటా. అల్లు బండ బయట ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నందీశ్వరుల దగ్గర మొత్తం అన్ని కూడా సెట్ చేసి పెట్టారు. దేని వల్ల దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారేమో. ఫాస్ట్ కనిపిస్తుంది అవికి ఫ్లాట్. దీంట్లో లైట్ ఆన్ చేసి
దా చాలా బాగుంది. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఇద్దరు ఒకటి శివాలయం శివుని విగ్రహం ఉంది కదా ఆల్రెడీ పూజలు చెప్తారు కదా భయం పూజలు జరుగుతూనే ఉంటాయి. చాలా బాగుంది. ఇంక పైన చూపెట్టి ఒకసారి ఇటు ఒకసారి తీసుకురా. శివుని యొక్క లింగం దగ్గర తీసుకురా. ఫ్రెండ్స్ చూడండి శివుని యొక్క లింగం. కలిసి ఇంకొకటి ఉంటుందేమో. స్వామివారి యొక్క శివ దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. శివో శంకర. పైన ఒకటి పైన చూసిందా మంచిగా ఉంది. ఒకసారి బయటకు వెళ్దాం. బయట వద్దాం. ఇంకేమున్నాయి? వావ్ చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారి అన్నపూర్ణ దేవి యొక్క విగ్రహం కూడా ఉంది, తల్లిది. సో అన్నపూర్ణ మాతది కూడా విగ్రహం ఉంది ఇక్కడ. అన్నపూర్ణ దేవిది చాలా బాగుంది. అమ్మవారు నాకు తెలిసి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీద శ్రీచక్రం శ్రీచక్రం పైన. అవును ఇదంతా శ్రీచక్రమే. లోపల కూడా విగ్రహాలు కొన్ని ధ్వంసం అయినట్టున్నాయి. ఈ కట్టడాలు మంచిగా ఉన్నాయి రామపల్లి. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నువ్వు ఏ టెంపుల్ కన్నావో ఇది ఒక మధ్యలో ఒక బేస్ ఉంటుంది. దీన్ని కళ్యాణ మండపం ఉంటుంది. అయితే ఇక్కడ విషయం చెప్పన్నా, మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఈ బొమ్మలు ఉన్నాయి చూసినావా, అన్ని పిల్లర్ల బొమ్మలు. ఇది గర్భగుడి కదా, ఇది ఒక బేస. ఈ పిల్లర్ ఆ పిల్లర్ ఈ 4 పిల్లర్లకు బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఈ గమనించండి. మళ్ళా ఈ గుడికి 4 పిల్లర్లకు ఉన్నాయి. ఈ 2 పిల్లర్లకు ఈ 2 పిల్లర్లకు అన్ని పిల్లర్లకు లేవు బొమ్మలు. ఇంకోటి బాత్రూమ్ ఉన్నది చూసినావా, ఎక్కడైతే బాత్రూమ్ ఉంటుందో అక్కడ 100% ఉత్తనే ఉంటుంది. అవునా పక్క. ఇంకోటి ఇక్కడ నాగబంధం. ఓకే ఈ పిల్లర్ ఈ పిల్లర్ నాగబంధం ఉంది. అవును. మళ్ళీ ఇంకో పిల్లర్ లేదు. ఈ 2 పిల్లర్లకే ఉంది. అంటే ఈ సరౌండింగ్ లోనే ఉంది. ఈ గర్భగుడికి ఈ 4 పిల్లర్లు, ఈ గర్భగుడికి ఈ 4 పిల్లర్లకే ఉంది. ఇంకోటి చూపిస్తుందా? ఏంటి తెలుసా చెప్పు. ఇక్కడ 100% ఉన్నది. ఏంటి ఇక్కడ బాబులు ఎత్తుకున్నది చూసినావా, ఇలాంటి విగ్రహం ఈ 8 పిల్లర్లకు ఎక్కలేదు. అయితే ఉన్నది చంటి పాప ఇక్కడ లేదు. అవును అవును. ఈ చూడు బ్రో, ఈ ఉందా, ఈ ఉన్నది పక్కన బిడ్డలు ఎత్తుకున్నది. ఈ బిడ్డలు ఈ ఉన్నాయి కానీ బిడ్డలు ఎత్తుకునేది ఒకటే ఉన్నా. చూడు గమనించి ఎక్కడ ఉన్నా. అవును లేదు. ఏ పిల్లర్ లేదు. కోర్స్ ఇది ఎప్పుడు తవ్వింతే ఎంత పెద్ద బండలు లేపి వెళ్ళినాయా మరి. ఈ గుడిలా, ఈ గర్భగుడిలా